హాయ్ అండి. ఇంకా ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి? గోరింటాకు చెట్టు. మా పక్కింటి వాళ్ళ ఇంట్లో అయితే గోరింటాకు చెక్కు గుబురుగా ఉంటుంది. మా ఇంటి ముందు కూడా ఉంది, కానీ చిన్నగా ఉంది. ఇంకా ఆంటీని అడిగి తెంపుకున్నా. గోరింటాకు తెంపుతుంటే చిన్న చిన్న వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షంలో కూడా చిన్నగా పడుతుంది కదా అని తెంపేసిన, కానీ తర్వాత బాగా వచ్చింది. అది కూడా మీకు వీడియో షేర్ చేసింది. ఇది గురువారం రోజు తెంపింది అన్నట్టు. ఇంకా వీడియో ఎడిటింగ్లో ఉండి తీయడం అయితే ఆగేసిన. చూడండి, వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ, చిన్న చిన్న పడుతుంది. ఇంకా నాకైతే ఈ ఆకు గోరింటాకు అంటేనే ఇష్టం. ఎప్పుడైనా ఈ ఆకు గోరింటాకు తెంపుకొని నేను ఇప్పుడు చేతికి పోకుండా ఒక 1 year మొత్తం కంప్లీట్గా గోర్లకు ఉన్నప్పుడైనా సరే నేను మళ్ళీ తెంపుకొని ఒక 1 year అట్లా పెట్టుకున్నా అన్నట్టు. అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇంచక్క పండిన ఎర్రని చుక్క, ఇంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటాలికి కలకాలం రక్ష. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. నిసరి మరి సరి మరి సరి. ఇంకా నాకు నేనుగా పెట్టేసుకొని ఇక 2 చేతులకి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఎర్రగా అయితే వండింది. ఇంకా తెల్లవారి ఇది శుక్రవారం రోజు అయితే ఇంకా మిగిలిన గోరింటాకు ఇట్లా బ్లాక్ టబ్లో వేసి వాటర్ పోసి పాదాలు అయితే పెట్టి నేను ఇట్లా ఎప్పుడు చేస్తా అన్నట్టు సిరిపాదాల గోరింటాకు ఇంకా చేతులకు పండింది. చూడండి, ఒక 1 hour ఉంచుకున్న. పాదాలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. చూసి ఇలా పాదాలు ఎంత రెడ్గా అయినాయో, ఇట్లా కూడా బాడీలో హీట్ అయితే పోతుంది. ఇట్లా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.